హర్ హర్ మహాదేవ్ శంభో. దశమహావిద్యల్లో ధూమావతి దేవత ప్రత్యేకంగా దరిద్ర నివారిణి, దరిద్రాన్ని తొలగించే శక్తి, దుష్ట ప్రయోగాలను నివారించే శక్తి, అమ్మవారికి అమితమైన శక్తి కలిగిన దేవతగా మనము ధూమావతి సాధన చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా అష్ట కష్టాలు పడుతూ, అవమానాలు పడుతూ, ఇబ్బందులతో బాధపడుతూ ఏ పని చేసినా మనకు అది నెరవేరకపోవడము, సాధ్య అసాధ్యాలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ ధూమావతి మాత యొక్క అనుగ్రహం పొందాలి అన్నా, ఈ కష్టాలని, దుఃఖాలని, ఈ దారిద్ర్యాన్ని దూరం చేసుకోవాలన్నా దశమహాదేవతల్లో ధూమావతి అనే ఒక దేవత మంత్రాన్ని మనం పఠించినట్టయితే, ఆరాధించినట్టయితే అది అమితమైన శక్తి ఉంటుంది. ఫోటోలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆ మంత్రము ఒక బీజాక్షరం చదివితే ఒక తీరుగా, ఆ బీజాక్షరానికి జోడించి మంత్రం చదివితే ఒక తీరుగా అనేది మనకు వస్తూ ఉంటుంది. అయితే ఈ మంత్రం ఏ విధంగా చదవాలి అంటే, మన దినచర్య ఏ విధంగా చేస్తామో అలా విధంగా ఏ మంత్రం తంత్రమైనా అదే విధంగా చేయాలి. కానీ శ్రద్ధతో ఒకటి మాత్రం చేయాలి, అనుక్షణం ఇది చేస్తూ ఉండాలి. ఈ మంత్రం చదివే విధానాన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి. అష్ట కష్టాల నివారణ కోసం ఈ ధూమావతి మంత్రం ఉంటుంది. అయితే మంత్రం ఎలా ఉంటుందంటే, ఓం ధుమ్ అని ఈ ఒక ధుమ్ బీజాక్షరాన్ని కూడా వర్ణిస్తూ, పఠిస్తూ కూడా కొంతమంది కొన్ని సందర్భాలలో చదువుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే నేను చెప్పేది అష్ట కష్టాలు కూడా నివారణ చేసుకోవాలంటే ఎవరైనా చదవచ్చు. ఆడ మగ అనే తేడా లేకుండా ఇబ్బందులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. దశమహావిద్యలో ఈ మంత్రం ఓం ధుమ్ ధూమావతియే స్వాహ, ధూమావతియే నమః అనే మంత్రం చదవచ్చు. ఇంకొంచెం దానికి గొట్టుగా అంటే ఇంకొంచెం ఘాటుగా రావాలి అంటే ఓం ధుమ్ ధూమావతి టహ టహ స్వాహ ఇట్లా చదువుకోవచ్చు. ఇక ఇంకొక విధానం ఏ విధంగా చదవాలి అనేది కూడా ఓం ధుమ్ ధుమ్ ధూమావతి ధుమ్ ధుమ్ స్వాహ ఇట్లా కూడా చదువుకోవచ్చు. అంటే మనం చదివే విధానాన్ని బట్టే ఏదైనా ప్రతిఫలం అనేది ఆశించాలి. ఇది ఖచ్చితంగా ఈ ధూమావతి మంత్రాన్ని ఒక భయభ్రాంతులకు గురి చేయని అవసరం లేదండి. ధూమావతి మహాశక్తివంత దేవత. అయితే ఈ దేవత తెల్ల చీర కట్టుకొని, పొరక పట్టుకొని, చాట పట్టుకొని, ఒక కాకి వాహనం మీద కూర్చొని ఉంటుంది. అయితే మనకు స్వప్నంలో ఒక కాకి కూడా రావచ్చు, మనకు నిజంగా కూడా కాకి కనపడవచ్చు. ఈ మంత్ర సాధన స్టార్ట్ చేసిన తర్వాత పొరకలు అమ్మేవారు పొరకలు కూడా రావచ్చు, చాటలు అమ్మేవారు రావచ్చు. ఒక వృద్ధురాలు ముండ అని మనం ముండ మోపి అంటాం చూసిన, భర్త లేని వారి అంటే పెద్ద మనుషులు 60 ఏండ్లు దాటిన తర్వాత ఎవరైతే వస్తుంటారో అగో వారు రావచ్చు. వారు కూడా మనల్ని పలకరించడం జరగవచ్చు. అందవికారంగా కూడా మనం భిక్షాటన చేసే అందవికారంగా ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్ర సాధన చేసేటప్పుడు మనకు తారసపడుతూ ఉంటారు, మన ఇంటికి కూడా వస్తుంటారు. అయితే పదే పదే కాకి అరవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంటి మీద. అయితే కాకి అరుస్తుంది, బంధువులు వస్తున్నారేమో కాదండి, కాకి ఖచ్చితంగా అరుస్తుంది. ఈ ఈ సెంటెన్స్ చూసుకొని, ఈ విధానాన్ని చూసుకొని కూడా ఖచ్చితంగా మీరు ఈ ధూమావతి సాధన చేసినట్టయితే సకల ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. అమ్మ శక్తి అంటే అమోఘమైన శక్తి. ఈ అమ్మ ఈ ధూమావతి చాలా శక్తివంతమైనది. సింపుల్ మంత్రం,
ఎవ్వరూ భయపడని అవసరం లేదు. ఈ మంత్రాలు చేస్తే తాంత్రికంగా ఏమవుతుందో, మాకు గురుపదేశం లేదు ఏమవుతుందో అనేది కాదు. నేనే చెప్తున్నాను కదా, మీరు చేసుకోవచ్చు. చేసి సాధించండి, చేసి దాన్ని తరించండి. అది చేసుకొని చూడండి, ఏం ప్రాణాలు ఏం పోవు, మీ మీదేం శక్తులు ఇచ్చి పడవు, మీరేమి ఆగమైపోరు. మీరు ఇప్పుడు యథావి స్థానంలో ఉన్నారో, ఇది సిద్ధించుకున్నారంటే, ఇది మంచిగా అయిందంటే, అమ్మవారి అనుగ్రహం దొరికిందైతే మీరు గొప్ప స్టేజ్కి వెళ్తారు. లేకపోతే అదే స్టేజ్లో ఉంటారు, కానీ ఏమి చనైతే పోం కదా, ఆ ప్రాణాలు అయితే పోవు కదా. ఈ భయపడని అవసరం లేదు. ఈ రక్త బలులు, ఈ బలులు అనేది కూడా మీరు ఏది లేదు. మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగానే, ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగానే చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి, చెయ్యండి. కష్ట దుఃఖ నివారణ కోసం ఈ ధూమావతి సాధన చెయ్యండి. మీరు సంతోషంగా ఉండండి. మా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఎల్లవేళలా మీ మీద ఉంటాయి. హర హర్ మహాదేవ్ శంభో.